జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి పద్మాదేవి రెడ్డి గారికి, అదేవిధంగా మన మధ్యలో ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద మనతో పాటు ఉన్న శ్రీ సుభాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ పెద్దలందరూ కూడా దయచేసి ఏమనుకోకండి, అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ అక్క చెల్లెళ్ళు రామాయణపేట అన్నదమ్ములందరూ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ కేసీఆర్ గారి ఆశీస్సులతో గౌరవనీయులు హరీష్ రావు గారి ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందు శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నా. నేను ఈ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసి మీ ఆదరణతో మీ అందరి ఆశీస్సులతో ఇవాళ ఎంపీ సీటుకి కంటెస్ట్ చేస్తా ఉన్నాను. నేను నాకు కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో నాకు ఎందుకు ఓటేయాలి, ఓటు వేసిన తర్వాత గెలిచిన తర్వాత మీ సేవలో ఏమి చేస్తాను అనే 4 అంశాలు మీ ముందు ఉంచుతాను. దయచేసి శ్రద్ధగా విని నాకు ఘన విజయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నేను ఒక విద్యావంతుని, పోటీ పరీక్షలు రాసి ఇవాళ జిల్లా కలెక్టర్ అయి మెజిస్ట్రేట్ గా ఈ జిల్లాలో 11 సంవత్సరాలు మీ మధ్యలో పనిచేసిన వ్యక్తిని. మరి ఈ ప్రాంత అవసరాలు, ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను మీ ముందు నిలిచి ఉన్నాను. మరి మీ సేవలో నన్ను ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉండే అవకాశం ఇచ్చి నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఒక విద్యావంతునిగా నా బాధ్యతలు ఏంటి అని నేను కనుక్కున్నాను. నాకున్న విద్య, మరి నాలాగా విద్యావంతులు చాలా మంది ఇక్కడ కావాలి. మన పేదింటి పిల్లలకు నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎన్నో అంశాలు చూశాం. మరి బిడ్డలను, కొడుకులను మంచిగా చదివించాలంటే, మంచి విద్యా సంస్థలు చదివించాలంటే నిరుపేద కుటుంబాలు ఇంకా ఉన్నాయి మన గ్రామాలలో, పట్టణాలలో. మరి మొదటి సంవత్సరం నారాయణ స్కూల్లోనో, చైతన్య స్కూల్లోనో, పక్కనున్న కాన్వెంట్ స్కూల్లోనో చదివిస్తే రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ వచ్చరికి 70,000 లక్ష రూపాయలు ఫీజు కట్టాలి. మరి ఆ తల్లిదండ్రులకు ఎంతో కష్టమై ఆ ఫీజు కట్టలేని పరిస్థితిలో అప్పులు చేసి బిడ్డ కొడుకుల చదువు చదివించే నిరుపేద కుటుంబాలు మన గ్రామాలలో చాలా ఇంకా ఉన్నాయి. మరి వాటి కొరకు ఒక విద్యావంతునిగా మీ ఆశీస్సులు తీసుకొని పనిచేసిన వ్యక్తిగా నేను నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తూ మన నిరుపేద కుటుంబాల బిడ్డల చదువుకు నేను ఖర్చు పెట్టి చదివిస్తానని మీ అందరికి కూడా శిరస్సు నుంచి నమస్కరించి చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా పోటీ పరీక్షలు రాసి ఇవాళ నేను పెద్ద ఉద్యోగంలోకి వచ్చి కలెక్టర్ని అయిపోయా. మరి మన పల్లెటూరులో ఉన్న ఆడబిడ్డల విద్యావంతులకు, తల్లిదండ్రులకు హైదరాబాద్కి వెళ్ళి శిక్షణ తీసుకొని పరీక్ష రాయాలంటే అక్కడ రూమ్ తీసుకోవాలి, కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టాలి, పుస్తకాలు కొనుక్కోవాలి. మరి అక్కడ మెస్లో తినుకుంటూ 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి పరీక్ష రాస్తే పాస్ అవుతాం. మరి అలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి మన రామాయణపేటలో, నిజాంపేటలో. మరి వాళ్ళ కొరకు మెదక్లో ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి పోటీ పరీక్షకు, సర్వీస్ కమిషన్ పరీక్ష కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి, బ్యాంక్ ఉద్యోగాలు కానివ్వండి, రైల్వే సర్వ్ బోర్డు కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి పరీక్షకు నేనే విధంగానైతే పోటీ పరీక్షలు రాసి ఇవాళ పెద్ద ఉద్యోగాన్ని అందినో ఆ మాదిరిగా మన నియోజకవర్గ విద్యార్థులకు హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేకుండా మెదక్లోనే కోచింగ్ సెంటర్ పెట్టి నాకున్న భగవంతుడు ఇచ్చిన విద్యను అందరికి కూడా చేరవేస్తానని, మన వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నా. మరి మూడో కార్యక్రమంలో యువత, మరి ఇవాళ డిగ్రీ చదువుకొని, పాలిటెక్నిక్ చదువుకొని మన ఊళ్ళల్లో చాలా మంది
వ్యవసాయం చేసుకుంటూనో చిన్న చిన్న షాప్ పెట్టుకోనో చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని బతుకుతా ఉన్నారు. మరి హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 1,50,000 మంచి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఉద్యోగం వస్తే కంపెనీలలో 30,000, 40,000, 50,000 జీతం నెలకు వస్తూ ఉంది. మరి మన యువత ఇక్కడ రామాయణపేటలో నిజాంపేటలో ఉంటే సంవత్సరం సంపాదన కూడా 40,000-50,000 లేకుండా మనం ఉన్నాం. వాళ్ళ కొరకు ఫస్ట్ మెదక్లో మంచి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళ నైపుణ్యం పెంచి తర్బియత్ చేసి ప్రైవేట్ ఉద్యోగం ఏ విధంగా చేయాలని నేర్పి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి మన నియోజకవర్గంలో మెదక్ దగ్గర పెద్ద ఎత్తున 1000ల సంఖ్యలో ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. అదే కాకుండా మరి మన గ్రామాలలో నిరుపేద బిడ్డ పెళ్లి చేయాలంటే ఇంటి ముందట పందిరేసి తడకలు కట్టి పెళ్లి చేసుకున్న కుటుంబాలు ఉన్నాయా లేవా చెప్పండి అమ్మా. ఉన్నాయి కదా. మరి ఆ కుటుంబాలు కూడా మరి ధనవంతుల బిడ్డల్లాగా ఒక ఫంక్షన్ హాల్లో ఎందుకు పెళ్లి చేసుకోకూడదని నేను ప్రశ్న వేసుకున్నా. మరి నేను ఇక్కడ మీ దగ్గర ప్రజాప్రతినిధిగా ఉండి మీ సమస్యలు చేయడానికి వచ్చినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి గెలిచిన 9 నెలల లోపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 ఫంక్షన్ హాల్స్ కట్టి ప్రతి నియోజకవర్గంలో పేదింటి చెల్లెకు పెద్దన్నలాగా ఉండి నేను ఆ ఫంక్షన్ హాల్ని రూపాయికే కిరాయికిచ్చి అన్ని ఖర్చులు నేను పెట్టుకుంటానని మీ అందరికీ తలవంచి నమస్కరించి చెప్తా ఉన్నా. నేను అదే విధంగా ఈ మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అందరికీ ప్రమాద బీద ఏదన్నా వచ్చినప్పుడు మనకు అందరికి కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ గెలిచిన 6 నెలల లోపు అందరికీ చేయిస్తానని హామీ ఇస్తా ఉన్నాను. అయితే ఒక్క విషయం నాకు బాధ్యతగా నేను భావించి కలెక్టర్గా నాకు మెదక్ జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఈ గడ్డ నాకు దేశంలో మంచి పేరు ఇచ్చింది. మంచి కలెక్టర్గా నాకు ఇవాళ భారతదేశంలో గుర్తింపు వచ్చింది. మరి భారతదేశంలో గుర్తింపు వచ్చి మీ ముందు ప్రజాప్రతినిధి అయినప్పుడు మరి నేను మీ సేవలో ఏముండాలి అనే ఆలోచనతో నా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మా అమ్మ అన్న తమ్ములు అందరూ అన్నయ్య వదినలు అందరిని అడిగి ఇవాళ ఉమ్మడి ఆస్తి నుంచి 100 కోట్లలో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టుకుంటూ మీ సేవలో ఉంటానని చెప్తా ఉన్నా. అయితే మీకొక్క విషయం చెప్పాలి. మీకు తెలుసు పోయినసారి దుబ్బాక ఎలక్షన్లో నా ప్రత్యర్థి అబద్ధాలాడి మోసం చేసి గెలిచి మళ్ళీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం చిత్తుగా ఓడిపోయిండు. మరి ఆయనలాగా నేను అబద్ధాలు చెప్పను. నేను ఒక మాట అంటే మాటే, వెనక్కు తిరిగి చూసే సమస్య ఉండదు. ఆలోచించి చెప్తా. ఇంకొక ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఇవాళ నేను మాట్లాడే ముందు ఏ కార్యక్రమాలు చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నానో, ఏ కార్యక్రమాలతో మీ సేవకున్నైతా ఉన్నానో, ఏ కార్యక్రమాలతో మీకు అందుబాటులో ఉంటాయని చెప్తా ఉన్నానో నా కుటుంబంలో చర్చించి హరీష్ అన్న గారితో చర్చించి పద్మమ్మ గారితో చర్చించి మీ ముందు వాగ్దానం చేస్తా ఉన్నా. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా గెలిచిన 30 రోజుల్లోపు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు హరీష్ అన్న చేతుల మీదుగా మన పద్మాదేవేంద్ర రెడ్డి అమ్మ ముందు ఇక్కడున్న నాయకులు మీ అందరి ముందు మెదకులో పెద్ద ఫంక్షన్ చేసుకొని మీ అందరికి కూడా ట్రస్ట్ కార్యక్రమాలు మొదలు పెడతా అని నా కుటుంబం మీద ప్రమాణం చేసి మీ అందరి ముందు వాగ్దానం చేస్తా ఉన్నాను. దయచేసి నేను మీ ఆదరణతో ఇవాళ మీ అందరికీ సేవ చేయాలనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి పేరు రావాలి, ఎంపీగా ప్రజాప్రతినిధిగా మీ అందరి గుండెల్లో చిరకాలం ఉండాలనే ఆలోచనతో ఇవాళ మీ ముందు వస్తా ఉన్నా. హరీష్ అన్న గారిని అడిగి నేను ఏ విధంగా చేయాలి ప్రజాసేవ, మరి కలెక్టర్గా ఉన్నా కదా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానన్నప్పుడు హరీష్ అన్న సూచనల మేరకి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మరి మీ సేవకు హరీష్ అన్న గారి సూచనలతో ఉంటానని చెప్పి మీ అందరు కూడా 13వ తారీఖు నాడు జరిగే ఓటింగ్లో మరి నాకు ఘనంగా విజయం ఇచ్చి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాల్సిందిగా శిరస్సు వంచి మీ అందరినీ వేడుకుంటా ఉన్నా. అదే కాకుండా 13వ తారీఖు నాడు జరిగే పోలింగ్లో
ఈవీఎం మిషన్లు 3 ఉంటున్నాయి. మొదటి మిషన్ లో 4వ సీరియల్ నంబర్లో కారు గుర్తుకు వెంకటరామరెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు మీరు బటన్ నొక్కి నాకు గజన విజయం ఇవ్వాలని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటా ఉన్నా. మీరు పూర్తి సహకారం ఇస్తారని, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉంటాయని, మీ సేవలో ఉండే అదృష్టం నాకు దక్కుతుందని, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్పిన ప్రతి కార్యక్రమం నేను మీ అందరి సేవలో ఎప్పటికీ ఉంటానని మరొకసారి మీకు చెప్తూ నాకు కన్నా విజయం సంపాదించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.